జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక మీద తెలంగాణ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ముఖ్యంగా అభ్యర్థుల విషయంలో అన్ని పార్టీలు అన్ని అంశాలు పరిగణలోకి తీసుకుని మరి తుది నిర్ణయానికి వస్తున్నాయి. ఇప్పటికే అధికార కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థిగా నవీన్ యాదవ్ ను బరిలోకి దింపింది. అలాగే బీఆర్ఎస్ నుంచి మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునీత పేరు ఫైనల్ చేసింది. అయితే బీజేపీలోని అభ్యర్థి విషయంలో రోజుకో మలుపు తీసుకుంటోంది. మరింత సమాచారం మా ప్రతినిధి సిరాజ్ అందిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి శాసనసభ నియోజకవర్గాల్లో జూబ్లీహిల్స్ అనేది ఒక చిన్న నియోజకవర్గమైన అత్యంత రిచ్ నియోజకవర్గం అని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ధనిక నియోజకవర్గాల్లో ధనికులు ఎక్కువగా ఉండేటువంటి నియోజకవర్గాల్లో జూబ్లీహిల్స్ ఒకటి. అయితే ఈ నేపథ్యంలో మాగంటి గోపీనాథ్ మరణంతో ఖాళీ అయినటువంటి ఈ స్థానానికి ఉప ఎన్నికలు నిర్వహించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. మరి బీహార్ ఎలక్షన్తో పాటుగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా ఉప ఎన్నికలు నిర్వహించాలని భారత ఎన్నికల సంఘం రీసెంట్ గా డేట్ ని కూడా ప్రకటించింది. నవంబర్ 11న దీనికి సంబంధించి ఉప ఎన్నిక జరగబోతుంది. నవంబర్ 14న దీనికి ఫలితాలు రాబోతున్నాయి. ఈ నేపథ్యంలో వివిధ రాజకీయ పక్షాలన్నీ కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల కోసం భారీగా కసరత్తు చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే వివిధ పార్టీలకు సంబంధించినటువంటి ప్రముఖ నేతలందరూ కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పూర్తి స్థాయిలో కీలకమైనటువంటి పాత్ర పోషించి ఎలాగైనా దీన్ని కైవసం చేసుకోవాలనేటువంటి ఆలోచనలో ఉన్నటువంటి పరిస్థితి. సాధారణంగా ఒక శాసనసభ్యుడు లేదా పార్లమెంట్ సభ్యుడు మరణించినప్పుడు ఆయా కుటుంబ సభ్యులకి కొంతవరకు సేమ్ టికెట్ ఇచ్చేసి వారిని ఏకగ్రీవంగా ఎన్నిక చేసేటువంటి ఒక ప్రాసెస్, ఒక సాంప్రదాయం అనేది కొంతవరకు అక్కడక్కడ కనిపిస్తూ ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇది అందరికీ సుపరిచితమైనటువంటి ఒక సాంప్రదాయమే. కానీ ఇక్కడ మనకు కనిపిస్తుంది ఈసారి కాంగ్రెస్ పార్టీతో సహా అన్ని పార్టీలు ఖచ్చితంగా ఈ స్థానాన్ని కైవసం చేసుకోవాలి అని. కానీ ఉప ఎన్నిక ఎప్పుడైతే నోటిఫికేషన్ వచ్చిందో, ఈ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఉప ఎన్నిక గురించి డైలీ ఏదో ఒక రోజుకో మలుపు తిరుగుతుంది. వివిధ రాజకీయ పక్షాలు ఎలాంటి అభ్యర్థులను బరిలోకి దింపబోతున్నాయి అనేటువంటి అంశంలో ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ చాలా స్పష్టంగా అభ్యర్థిని కూడా ప్రకటించడం జరిగింది. మాగంటి గోపీనాథ్ భార్య మాగంటి సునీతకు అభ్యర్థిత్వాన్ని ఇచ్చేసి ఆమెని ఎమ్మెల్యేగా ఎలాగైనా పార్టీ క్యాడర్లో మళ్ళీ జోష్ పెంచేసి ఆ ఖాతా ఏదైతే ఉందో ఆ ఖాతా అంటే ఆ స్థానాన్ని వారి యొక్క ఖాతాలో వేసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ ఆలోచన చేస్తుంది. మాగంటి సునీతకి టికెట్ ఇవ్వడం జరిగింది. ఇక కాంగ్రెస్ పార్టీ విషయానికి వద్దాం. కాంగ్రెస్ పార్టీ నుంచి అనేక మంది వ్యక్తుల యొక్క అభిప్రాయాలను తీసుకున్న తర్వాత పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ దగ్గర నుంచి అదేవిధంగా పార్టీకి సంబంధించినటువంటి రాష్ట్ర ముఖ్య నేతల దగ్గర నుంచి అందరూ సంప్రదింపులు జరిపి ఒక కమిటీని ఏర్పాటు చేసి ఫైనల్ గా నవీన్ యాదవ్ పేరుని ఫైనల్ చేయడం జరిగింది. నవీన్ యాదవ్ కి గనక పార్టీ అభ్యర్థిత్వాన్ని ఇస్తే ఇప్పటికే ఆ నియోజకవర్గంలో కొంతవరకు పట్టున్నటువంటి నేత కాబట్టి మరీ ముఖ్యంగా ఎక్కువగా కాంగ్రెస్ పార్టీ ఈ స్థానాన్ని కైవసం చేసుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇప్పటికే బీసీ రిజర్వేషన్లు అనేటువంటి కాన్సెప్ట్ తో ముందుకెళ్తున్నారు కాబట్టి ఒక బీసీ బిడ్డకి ఈ స్థానాన్ని అప్పగించినట్లయితే మాత్రం ఎలాగైనా విజయం సాధించవచ్చని కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తుంది. ఇక మిగిలింది బీఆర్ఎస్ పార్టీ. ఈ బీఆర్ఎస్ పార్టీ ఈ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఆలోచన చేస్తూ కొన్ని కీలకమైనటువంటి అంశాలు బీజేపీ పార్టీకి సంబంధించిన ఇష్యూకి వస్తే బీజేపీ చేస్తున్నటువంటి ఆలోచన ఇప్పటికే ఆంధ్రాలో అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల మీద కొంతవరకు ఫోకస్ పెట్టేసి తెలంగాణకు సంబంధించినటువంటి పార్టీ ముఖ్య నాయకుల్ని తెలంగాణ అధ్యక్షుల్ని ఆంధ్రప్రదేశ్ అమరావతికి పిలిపించి పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంప్రదింపులు జరపడం జరిగింది. సంప్రదింపులు జరిపి ఫైనల్ గా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని బరిలోకి దింపుతుందా అనేటువంటి ఊహాగానాలు కూడా వ్యక్తమైనవి. ఈ ఊహాగానాలన్నిటికీ తెరదించుతూ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేయడం లేదు అనేటువంటి అంశాన్ని చాలా స్పష్టంగా బహిర్గతం చేయడం జరిగింది. కానీ మరి ఎవరికి మద్దతు ఇస్తారు అనేటువంటిది ఇక్కడ పెద్ద క్వశ్చన్ మార్క్ గా మారింది. ఇప్పటికే బీజేపీ కూటమిలో ఉన్నారు కాబట్టి బీజేపీతో కొంతవరకు సంప్రదింపులు జరిపి ఓటు బ్యాంకుని బీజేపీకి షేర్ చేసేయడమా, లేదా ఇక్కడ కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు ఉన్నాయి కాబట్టి వాటికి ఓటు బ్యాంక్ షేర్ వాటికి మద్దతు ప్రకటించేటువంటి అవకాశాలు అసలు లేవు కాబట్టి జనసేన ఓట్లు కానివ్వండి తెలుగుదేశం పార్టీ ఓట్లు కానివ్వండి ఒకవేళ ఇస్తే జనసేన ఓట్లు అదేవిధంగా తెలుగుదేశం ఓట్లన్నీ కూడా బీజేపీ ఖాతాలోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో కొంతవరకు ఆచితూచి వ్యవహరించి కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇప్పుడు అందరికంటే ముఖ్యంగా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలుస్తున్నటువంటి అభ్యర్థి ఎవరు అంటే బీజేపీ అభ్యర్థి. అందరికీ ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ రావచ్చు. ఖాళీ అయినటువంటి స్థానం బీఆర్ఎస్ది, రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ, వీరిద్దరి మధ్య పోటీ ఉంటుంది కదా. తెలంగాణలో ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీ ఎంతవరకు ప్రభావవంతంగా పనిచేస్తుంది అనేటువంటి ఆలోచన వస్తే బీజేపీ పార్టీకి సంబంధించి కూడా కొంతమంది పేర్లు ప్రముఖంగా తెర మీదకి రావడం జరిగింది. ప్రధానంగా దీప్తి రెడ్డి అదేవిధంగా దీపక్ రెడ్డి అనేటువంటి ఇద్దరు పేర్లు ప్రధానంగా తెర మీదకి వచ్చినటువంటి పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో ఎంపీ ధర్మపురి అరవింద్ ఈరోజు చేసినటువంటి ఒక ప్రతిపాదన తెలంగాణలో హైలైట్ అవుతుంది. మరి ముఖ్యంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి తెలంగాణకి బీజేపీకి సంబంధించినటువంటి ఒక ఎంపీ ఒక కాంగ్రెస్ నేత యొక్క పేరుని జూబ్లీహిల్స్ బీజేపీ కాంగ్రెస్ అభ్యర్థిగా
ప్రకటించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఆయన పేరే బొంతు రామ్మోహన్ రావు. బొంతు రామ్మోహన్ పేరు అందరికీ సుపరిచితమే. ఎందుకంటే ఆయన హైదరాబాద్ మేయర్గా పనిచేసినటువంటి అనుభవం ఉంది బీఆర్ఎస్ పార్టీలో. దాని తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రస్తుతం కాంగ్రెస్ లో కొనసాగుతున్నారు. సో కాంగ్రెస్ పార్టీ బొంతు రామ్మోహన్ పక్కన పెట్టేసిందా? నవీన్ యాదవ్ కి టికెట్ ఇవ్వబట్టే బొంతు రామ్మోహన్ కొంతవరకు అసంతృప్తితో ఉన్నారా అనేటువంటి ఊహాగానాలు ప్రస్తుతం వ్యక్తమవుతున్నాయి. అంటే ధర్మపురి అరవింద్ ప్రకటించినటువంటి పేరుని బీజేపీ అధిష్టానం ఆమోదిస్తుందా లేదా అనేటువంటి విషయాన్ని పక్కన పెట్టేస్తే ఒక కాంగ్రెస్ నేతను బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దించాలనేటువంటి ఆలోచన బీజేపీ చేస్తుంది అంటే బీజేపీ ఒక భారీ వ్యూహాన్ని ఇక్కడ ప్లాన్ చేసింది అనేది మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పటికిప్పటికే కొంతవరకు కూడా తెలంగాణలో బీజేపీ బలపడాలనేటువంటి ఆలోచన చేస్తుంది కాబట్టి ఈ బలపడేటువంటి ఆలోచనలో కూడా దాదాపు కూడా ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికను కూడా కొంతవరకు యూజ్ చేసుకోవాలి. స్థానిక సంస్థల ఎన్నికల మీద కూడా ప్రభావం చూపించేటువంటి అవకాశం ఉంది. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో గెలిచేటువంటి అభ్యర్థి రేపు జీహెచ్ఎంసీ ఏదైతే ఉందో ఈ జీహెచ్ఎంసీలో జరిగేటువంటి బల్దియా ఎలక్షన్స్ లో కూడా ప్రభావితం చూపేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఎలాగైనా ఈ స్థానాన్ని కైవసం చేసుకోవాలనేది మాత్రం బీజేపీ ప్లాన్ గా స్పష్టంగా అర్థమవుతుంది. ఈ నేపథ్యంలో ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక కేవలం బల్దియా అంతవరకు ప్రభావం చూపించడమే కాదు, 3 పార్టీలకి ఒక కత్తి మీద సాముగా మారినటువంటి పరిస్థితి కనబడుతుంది. అంటే ఒక రకంగా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో త్రిముఖ పోరు అనేది ముందుగా ఉండబోతుంది అనేది మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అయితే బీజేపీ అధిష్టానం ఏదైతే ఉందో వారు బొంతు రామ్మోహన్ అభ్యర్థిత్వాన్ని ఆమోదిస్తారా లేదా అనేది మాత్రం ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది. సో ఓవరాల్ గా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక మాత్రం నవంబర్ 11న జరగబోయేటువంటి ఎన్నిక 14న వచ్చేటువంటి రిజల్ట్స్ మాత్రం వివిధ రాజకీయ పక్షాల మధ్య కొంతవరకు ప్రతిష్టంభన ఏర్పడినటువంటి పరిస్థితి. ఇప్పటికే నవీన్ యాదవ్ ద్వారా బీసీ ఓట్లను అదేవిధంగా రాష్ట్రంలో ఎలాగైనా అధికారంలో ఉన్నాం కాబట్టి మళ్ళీ తమ యొక్క ఖాతాలో వేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తుంది. అయితే వారి యొక్క స్థానాన్ని పదిలపరుచుకొని మళ్ళీ వారి యొక్క ఖాతాలోనే వేసుకోవాలని బీఆర్ఎస్ ఆలోచన చేస్తుంది. అయితే ఒక వ్యూహాత్మకమైనటువంటి అభ్యర్థిని బరిలోకి దింపి ఎలాగైనా ఈ స్థానాన్ని కైవసం చేసుకొని శాసనసభలో మరో స్థానాన్ని తమ ఖాతాలో వేసుకోవాలని బీజేపీ ఆలోచిస్తుంది. అంటే ఎంఐఎంతో పాటుగా తెలుగుదేశం పార్టీ, జనసేన మాత్రం ఈ ఎన్నికలకి దూరంగా ఉండేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా అర్థమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ త్రిముఖ పోరులో గెలిచేటువంటి అభ్యర్థులు ఎవరు అనేటువంటి ఆలోచనకు వెళ్లే వరకు కూడా ఆగకుండా రాజకీయ పార్టీలు వారి యొక్క అభ్యర్థులతో మాత్రం కొంతవరకు పోటీని గట్టిగా ఇచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి గెలుపు గుర్రాల వైపు మాత్రమే అడుగులు వేస్తున్నాయి. సో ఓవరాల్ గా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీ నిజంగా బొంతు రామ్మోహన్ కి టికెట్ ను దాదాపు ఖాయం చేస్తుందా లేకపోతే వేరే అభ్యర్థిని పరిశీలన చేసేటువంటి అవకాశం ఉందా? కాంగ్రెస్ పార్టీకి మరి ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి గట్టి పోటీ ఇచ్చేటువంటి ఆలోచన ఉన్నటువంటి అభ్యర్థికే మద్దతు ఇచ్చి వారిని అభ్యర్థిగా నించోబెట్టేటువంటి ఆలోచన బీజేపీ చేస్తుందా అనేది మాత్రం ప్రస్తుతం కొంతవరకు క్వశ్చన్ మార్క్ గా మారింది. ఓవరాల్ గా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక మాత్రం రాజకీయ ముఖ చిత్రంలో ప్రస్తుతం హైలైట్ అవుతుంది. సో నెక్స్ట్ బొంతు రామ్మోహన్ అభ్యర్థిత్వం ఖరారా కాదా అనేటువంటి విషయాన్ని పక్కన పెట్టేస్తే 3 పార్టీలు మాత్రం ఖచ్చితంగా వ్యూహాలు పన్నుతున్నాయి. గెలుపు గుర్రాల్ని మాత్రం తమ ఖాతాలో వేసుకోవాలనేటువంటి ఆలోచన చేస్తున్నాయి. అభ్యర్థిత్వాల ఎంపికలోనే పక్కన పార్టీలో ఉన్నటువంటి నేతల పేర్లు కూడా పరిశీలన చేస్తున్నారు అంటే మాత్రం భారీ ప్లాన్ తో ముందుకు వెళ్తున్నారు అనేది మాత్రం ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతుంది.